భూపాలపల్లి పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరన్న బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులు, సాంప్రదాయ నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. గ్రామ, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులతో పాటు బోనాల వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి మాట్లాడుతూ బీరన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భూపాలపల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి నాడు కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరన్న దేవుని బోనాలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఈరోజు హనుమాన్ టెంపుల్ నుండి ఏదైతే బీరన్న ప్లేస్ ఇచ్చిందో అక్కడి వరకు బోనాలతో ర్యాలీగా వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా మా యొక్క భూపాలపల్లి పట్టణ కుర్మ మహిళలందరూ కూడా బోనాలు సమర్పించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా మా యొక్క భూపాలపల్లి ప్రజలందరూ బాగుండాలని, వారి యొక్క కుటుంబాలు కూడా బాగుండాలని, భూపాలపల్లి అభివృద్ధి చెందాలని వారు దేవుని కోరుకుంటూ ఉండడం. మన భూపాలపల్లిలో పెద్దగా ఉన్న కుల జాబితాల్లో కుర్మ సంఘం కూడా ఒకటి. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్థలం కేటాయించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారిని ప్రతిసారి కూడా రాజకీయ నాయకులు రావడం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది. ఒకసారి డిపో అని ఇబ్బంది పెట్టి, మరొకసారి కాలేజీ కాంపౌండ్ అని ఇబ్బంది పెట్టి, ఆ యొక్క గుడి ఇచ్చిన తర్వాత చాలా చోట్ల చాలా మందికి గుడి ఇవ్వడం జరిగింది. కేవలం ఏదైతే బీరన్న గుడికి సంబంధించినటువంటి కుర్మ కులస్తులందరినీ ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిలో తక్షణమే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తక్షణమే వారికి దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నారో వాళ్ళు ఉన్నటువంటి స్థలాన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనసుంటే మార్గం ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క కొంచెం మంచి మనసుని దేవుని మీద పెట్టాలి. వారు పెడితే ఆడ ఒక చక్కని కాంపౌండ్ హాల్ పెట్టుకొని ఆ యొక్క బీరన్న దేవుని ప్రతిష్ఠించుకున్నట్టయితే ఇటు భూపాలపల్లి పట్టణానికి కానీ, భూపాలపల్లి ప్రజలకు కానీ దాదాపు భూపాలపల్లికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. కురుమలు నిర్వహించుకుంటున్నటువంటి తొలి ఏకాదశి బోనాలకు మా కులం 112 బీసీ కులాలలో మరి జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వంతో, సామాజికంగా కానీ ప్రభుత్వంతో గుర్తించబడక అనేక రంగాలలో వెనుకబాటును కలిగి ఉన్నాం. వాస్తవానికి శ్రమకు మారు పేరే కురుమలు, మరి నమ్మకస్తానికి మారు పేరే కురుమలు. మరి అలాంటి కుర్మాల దైవాన్ని కనుక ప్రభుత్వాలు ఆచరించి లేదా ఆదరించి వాళ్ళకి కావాల్సినటువంటి భూములు కనుక దేవస్థానం కనుక భూములు ఇస్తే మా కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి టెంపుల్ను మేము కట్టుకొని మరి సమాజానికి శాంతిని చేకూర్చే విధంగా మేము ప్రవర్తిస్తూ మా కులదేవుని మొక్కులు ఆరాధిస్తూ వాళ్ళను అప్పచెప్పుకుంటూ మరి సమాజానికి ఎంతో ముందుండి నడిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి కళ్ళు తెరిచి మరి కుర్మలు ఏది కానీ మాకు సంక్షేమ కార్యక్రమాలు అడగరు. ఏదనంటే మాకు బీరన్న టెంపుల్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే అడిగే అవకాశం ఉంది. కాబట్టి శ్రమజీవులు మరి శ్రమ చేసినటువంటి ఏదైతే ఉత్పత్తి రంగంలో ఉండి సమాజానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు సమాజానికి ఉత్పత్తి చేసి మరి సమాజానికి హితోధిగా పనిచేసేటువంటి మా కుర్మ సామాజిక వర్గానికి మరి ప్రభుత్వాలు సహకరించి మా బీరన్న మాన్యాలను కాపాడమే కాకుండా లేని కాడ 2 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు మరి శాంక్షన్ చేసి మా కులదైవ బీరప్ప స్వామి టెంపుల్ను మరి ఎండోమెంట్ల ద్వారా కూడా శాంక్షన్ చేసి మా కుర్మలకు సహకరించాలని ఈ కుల వేదిక లేదా ఈ సందర్భంగా తొలి ఏకాదశి సందర్భంగా మరి ప్రభుత్వానికి కానీ ఇక్కడ పట్టణవాసులో ఉన్నటువంటి మరి నాయకులకు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి మరి శనార్థి తెలుసు చెప్పుకుంటూ వారు విన్నవించుకుంటున్నాం.